మన దేశంలో అవినీతిని అరికట్టడానికి ఒక పెద్ద సంస్థ ఉంది. దాని పేరే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అసలు ఏంటి ఈ సంస్థ? దీని కథేంటి? రండి, ఈరోజు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక దేశంలో ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని ఎవరు చూస్తారు? వాళ్లని జవాబుదారీగా ఉంచేదెవరు? ఇది చాలా కీలకమైన ప్రశ్న కదా. మన భారతదేశంలో ఆ ప్రశ్నకు సమాధానమే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దీన్నే మనం షార్ట్గా సివిసి అని పిలుస్తాం. ఇదే మన దేశంలో అత్యున్నత విజిలెన్స్ సంస్థన్నమాట. అసలు దీని మేం పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కింద జరిగే అన్ని విజిలెన్స్ వ్యవహారాలను మానిటర్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో అవినీతి జరగకుండా చూడటమే దీని ప్రధాన బాధ్యత. సరే, ఇంత ముఖ్యమైన ఇంత పవర్ఫుల్ సంస్థ అసలు ఎలా పుట్టింది? దీని వెనుకున్న కథేంటి? దాని ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. సివిసి ప్రయాణం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, 1964లో సంతానం కమిటీ సిఫారసులతో జస్ట్ ఒక ప్రభుత్వ తీర్మానం ద్వారా మొదలైంది. కానీ దానికి పూర్తి చట్టబద్ధమైన హోదా రావడానికి, అంటే ఒక స్వతంత్ర సంస్థగా మారడానికి 2003 వరకు, అంటే దాదాపు 40 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత 2004లో విజిల్ బ్లోయర్ల ఫిర్యాదులను స్వీకరించే బాధ్యత కూడా దీనికే అప్పగించారు. ఈ ప్రయాణమే చెబుతోంది దాని ప్రాముఖ్యత ఏంటో. మరి ఇంతటి కీలకమైన కమిషన్ను నడిపేది ఎవరు? అసలు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక మల్టీ మెంబర్ బాడీ, అంటే ఒక్కరే ఉండరు. దీని నిర్మాణం 1+2 ఫార్ములాలో ఉంటుంది. ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు. ఆయనకు సహాయంగా మరో 2 విజిలెన్స్ కమిషనర్లు ఉంటారన్నమాట. ఇలా ఎందుకు పెట్టారంటే అధికారం మొత్తం ఒక్కరి చేతిలో ఉండకుండా డెసిషన్ మేకింగ్లో ఒక బ్యాలెన్స్ ఉండాలని. మరి వీళ్లను ఎవరు నియమిస్తారు? నేరుగా భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఒక కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే. ఆ కమిటీలో ఎవరుంటారంటే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ఇంకా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. చూసారా, అధికారపక్షం, ప్రతిపక్షం ఇద్దరూ ఉంటారు. ఎందుకంటే నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి కాబట్టి. సరే, పదవీకాలం విషయానికొస్తే వాళ్లు 4 సంవత్సరాలు లేదా వాళ్లకు 65 ఏళ్లు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. రెండింటిలో ఏది ముందైతే అది. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింటుంది. రిటైర్ అయ్యాక వాళ్లు మళ్లీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏదో పదవి ఆశ చూపి వీళ్లను ప్రభావితం చెయ్యకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. నియమించడమే ఇంత పటిష్టంగా ఉంటే ఇక తొలగించడం మామూలు విషయం కాదు. వాళ్లమీద ఏదైనా దుష్ప్రవర్తన లేదా అసమర్థత లాంటి ఆరోపణలు వస్తే ముందు సుప్రీంకోర్టు విచారణ జరపాలి. ఆ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే అప్పుడు సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి వారిని తొలగించగలరు. అంతేకాని ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్టు తీసేయడానికి వీల్లేదు. ఈ ప్రాసెస్ వాళ్ల స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది. ఓకే, నిర్మాణం, నియామకం అన్నీ చూశాం. మరి అసలు ఈ వాచ్డాగ్కి ఉన్న పవర్స్ ఏంటి? దాని పళ్లకు ఎంత పదునుందో చూద్దాం రండి. సివిసికి ఉన్న అతిపెద్ద పవర్స్లో ఒకటి సిబిఐ మీద సూపర్విజన్. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ చేసే దర్యాప్తులన్నింటినీ సివిసి పర్యవేక్షిస్తుంది. అంటే ఒక రకంగా సిబిఐకి డైరెక్షన్ ఇచ్చేది సివిసి అన్నమాట. ఇది చాలా కీలకమైన అధికారం. మరి సివిసి ఎవరెవరి మీద నిఘా పెడుతుంది? దీని పరిధి చాలా పెద్దది. అఖిల భారత సర్వీసుల్లోని గ్రూప్ ఏ ఆఫీసర్లు, అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటివాళ్లు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్కేల్ 5 ఆ పై స్థాయి అధికారులు, ఇంకా ఎల్ఐసి, జిఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్లు, వీళ్లందరూ సివిసి పరిధిలోకే వస్తారు. దీని బట్టి అర్థమవుతుంది కదా, దీని ఫోకస్ అంతా ఉన్నత స్థాయిలోనే ఉంటుందని. ఇంకా దీనికి ఒక సివిల్ కోర్టుకు ఉండే పవర్ అన్నీ ఉంటాయి. అంటే ఎవరినైనా విచారణకు పిలవచ్చు, రికార్డులు తెప్పించుకోవచ్చు, ఏ ప్రభుత్వ అధికారి నుంచైనా రిపోర్ట్ అడగవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే సివిసి ఏదైనా సలహా ఇస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని పాటించకూడదు అనుకుంటే ఎందుకు పాటించడం లేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందే. అది సివిసికున్న పవర్. అవినీతిని బయటపెట్టేవాళ్ళనే మనం విజిల్ బ్లోయర్స్ అంటాం. వాళ్లను కాపాడటం కూడా అవినీతిపై పోరాటంలో చాలా ముఖ్యం. మరి ఆ విషయంలో సివిసి పాత్ర ఏంటో చూద్దాం. చూడండి, ధైర్యం చేసి తమ ఉద్యోగాలను, కెరీర్లను పణంగా పెట్టి అవినీతిని బయటపెట్టేవాళ్లుంటారు కదా, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడేదే సివిసి.
వాళ్లను కాపాడటానికి నియమించబడిన ఏజెన్సీ ఇదే. దీనికోసమే 2014లో విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అవినీతి గురించి ఫిర్యాదు చేస్తే వాళ్ల గుర్తింపును రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ ఫిర్యాదులు నిజాయితీగా, మంచి ఉద్దేశంతో చెయ్యాలి. కావాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తే శిక్షలు కూడా ఉంటాయి. అయితే ఒక విషయం, ఈ చట్టం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఎస్పీజీకి వర్తించదు. ఓకే, సీబీసీ ఎలా పుట్టిందో చూసాం. దాని నిర్మాణం, అధికారాలు, విజిల్ బ్లోయర్లను ఎలా కాపాడుతుందో తెలుసుకున్నాం. మరి వీటన్నిటినీ బట్టి మన ప్రభుత్వ వ్యవస్థలో సీబీసీ ఎందుకు ఇంత ముఖ్యమైందో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, భారత ప్రభుత్వంలో నిజాయితీని, జవాబుదారీతనాన్ని కాపాడటానికి ఉన్న ఒక సెంట్రల్, ఇండిపెండెంట్ బాడీనే ఈ సీబీసీ. దానికున్న స్వాతంత్ర్యం, దాని విస్తృతమైన అధికారాలు, ఇవన్నీ కలిసి మన దేశంలో గుడ్ గవర్నెన్స్కు దీన్ని ఒక బలమైన స్తంభంలా నిలబెట్టాయి. అయితే సీబీసీ లాంటి ఇంత శక్తివంతమైన స్వతంత్ర సంస్థ ఉండటం చాలా అవసరం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఒక్క ప్రశ్న, ఇలాంటి ఒక వాచ్డాగ్ ఉంటే సరిపోతుందా? ప్రభుత్వంలో నిజాయితీని, సమగ్రతను పూర్తిగా నిర్ధారించడానికి ఇది ఒక్కటే చాలు అంటారా? ఇది మన అందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద సవాలు.